ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీకింత దగ్గరగా నీ ప్రేమని పొందుతూ నీ కళ్ళల్లోకి చూస్తూ ఇలాగే ఉండిపోవాలనుంది. పిచ్చి భూమి, కాలం ఇక్కడే ఆగిపోతే నా ప్రేమ నీకింతే దొరుకుతుంది. అదే కాలం ముందుకు కదిలి మన పెళ్ళైతే జీవితాంతం మనం ప్రేమించుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు. పెళ్లి షాపింగ్ కి రాజస్థాన్ కి వెళ్తున్నావు అని భూమిని తీసుకెళ్లిపోదాం. ఉదయ్ కూడా అక్కడికే రప్పించి గుళ్ళో పెళ్లి చేసేద్దాం. రేపే భూమి పెళ్లి. కానీ తెల్లవారితే వేరే వాడితో నా పెళ్ళైపోతుంది. ఆ రోజు నేను ఇల్లరికం రావాలని నువ్వు కండిషన్ పెట్టకుండా ఉండుంటే ఎప్పుడో మనం ఒక్కటైపోయేవాళ్ళం. జరిగిన పొరపాటుని సరిదిద్దుకోవడానికి దేవుడు ఒకే ఒక్క అవకాశం ఇస్తే ఆ క్షణాన్ని వెనక్కిమ్మని అడుగుతాను. అదిగో అక్కడే ఉంది దయ్యం. వెళ్ళి అడుగుదాం పద. ఇప్పుడు భార్యలందరూ మీ భర్త పాదాలకి నమస్కారం చేసుకొని ఆశీర్వాదం తీసుకోండి. దీర్ఘ సుమంగళి భవ. నాతో ఉండని బంధం, కలవని మనిషి, కట్టిన తాళి కలకాలం ఉండాలని దీవించారా? మనిద్దరం కలిసి ఉండాలని దీవించాను. ఆ అమ్మవారే మనిద్దరిని కలుపుతారు. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటేనమ్మ వాయనం. నీకసలు సిగ్గు, రోషం, పౌరుషం, మానం, అభిమానం ఏమైనా ఉన్నాయా? మీరా మాటలు జాగ్రత్తగా రాని. ఓ అలాగా? మరి నాతో వ్రతానికి కూర్చోవలసింది పోయి దీనికోసం నన్ను వదిలేసి గుడికొస్తారా? వస్తే తప్పేంటి? పూజ చేస్తే నీకొచ్చే నష్టం ఏంటి? కలిగే కష్టం ఏంటి? మీరు నా భర్త, నాకు మాత్రమే భర్త. మీ పక్కన స్థానం నాది. స్థానాలు బలవంతంగా లాక్కుంటే రావు. మరి ఎలా వస్తాయి? ఈవిడ కారిలా ఏమీ తెలియని నంగరాజుల నాటకాలు ఆడితే వస్తాయా? పతివ్రతల వేషాలేస్తే వస్తాయా? అసలు ఇలాంటి దానితో మాటలేంటి? దీన్ని శారద మీద చేయి పడిందో నేనేం చేస్తానో నాకే తెలియదు. పోయి కనిచ్చే. మీరేమో ఈవిడ గారితో ఇక్కడే ఉంటారు. అయినా నాకు తెలియకడుగుతాను, ఏ మందు పెట్టావే నా భర్తకి? వద్దని చెప్పినా కూడా నీ చుట్టే తిరుగుతున్నారు. అది నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు మీరా. నిజమేనండి, నాకు అర్థం కాదు. నాకు మీరే కదా ప్రపంచం. మీతో కలిసి బ్రతకాలని ఆరాటపడే వెర్రదాన్ని నేను. నేనిలాగా మాయ చేసే విద్యలేవి నాకు తెలియదు కదండి. ఏమా భర్త లేని దీనిని
ఎలా కూర్చోబెడతారు? నా భర్తతో కలిసి వ్రతం చేస్తుంటే మీరందరూ చూస్తూ ఎలా ఊరుకుంటారు? ఎవరు అడగరా? ఏమ్మా ఈయన నీ భర్త కాదా? భర్త లేనప్పుడు పరాయి మగాడితో కూర్చొని వ్రతం చేయడం ఏంటమ్మా? నీలాంటి వాళ్ళ వాయినం తీసుకుంటే ఆ పాపం కూడా మాకే. వద్దమ్మా, నేను చెప్తాను. ఈవిడ నాకు వద్దు, మీరింకేం మాట్లాడద్దు. అది కాదు శారదా, నేను చెప్పేది జరిగిన ఒకసారి. అవమానం చాలు. పోయిన పరువు చాలు. నన్ను ఇంకా దిగజార్చకుండా నా మీద దయించేసి వెళ్ళిపోండి. శారదా, నేను చెప్పేది ఒక్కసారి విను. మాటలతో చెప్తే వినరా? నా ప్రాణాలే పోవాలా? ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను చచ్చినంత ఒట్టే. వెళ్తాను శారదా, నా కోసం కాదు, నీ కోసం. నువ్వు చెప్పావని వెళ్తున్నాను, కానీ మళ్ళీ తిరిగి వస్తాను. సిగ్గు లేకుండా ఇంకా దాంతో మాట్లాడుతున్నారేంటండి? పదండి. ఏంటి భూమి, లోపల ఏం జరుగుతుంది?